యోహాను సువార్త 14:2 జాగ్రత్త. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవో, లేని ఎడల నేను మీతో చెప్పు. తండ్రి ఇంట్లో ఎక్కడుంది? పరలోకములో. తండ్రి ఇంట ఏమున్నావంట? నివాసాలు ఉన్నావంట. లేని ఎడల నీతో చెప్పుదును. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమై ఉండాలి తెలుసా? పరలోకంలో నివాసాలు ఉన్నవని నమ్మాలి. ఎవరు చూసినాలే అనకూడదు. లేకుంటే నేనే చెప్తానన్నాడు ఆయన. కనుక లేవు అనడానికి కుదరదు, లేవనడానికి కుదరదు పిల్లరా. చదవండి ఇప్పుడు కిందికి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుచున్నాను. నేను వెళ్ళి మనకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలమున మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని. జాగ్రత్త పిల్లరా, పరలోకంలో నివాసాలు ఉన్నవంట. ప్రభువు స్థలాలను సిద్ధపరచడానికి వెళ్తున్నాడంట. స్థలాలు సిద్ధపరిచిన తర్వాత వచ్చి మనల్ని అందరినీ తీసుకొని పోతాడంట. మనందరినీ తీసుకొని పోతాడంట. గమనించేటువంటి మాట. పరలోకములో స్థలాలు కావాలంటే అసలు మనకు అర్హతలు ఉన్నవా? ఆ స్థలాలను సంపాదించుకోవాలంటే ఆ స్థలాలకు మనకు అర్హతలు ఉన్నవా అని అడుగుతున్నాను నేను. ప్రభు అడుగుతున్నాడు, పరలోకంలో నీకు ఎందుకు స్థలం ఇవ్వాలంటే నువ్వేం చెప్తావు? ఈరోజు స్థలాల గురించి పెద్ద ఫైటింగ్లో జరుగుతున్నాయి ఈ లోకంలో. చిన్న చిన్న స్థలాల గురించే. ఒక 2 ఇంచులు 3 ఇంచులు నీ స్థలం కాదని ఇలా కట్టు, ఇటుక వేసి కట్టు. ఎట్లా కడతామని గొడవలు, తలలు పగులుతున్నవి. స్టేషన్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ జరుగుతున్నవి. చిన్న స్థలాల కొరకే, చిన్న స్థలాల కొరకే, ఈ భూమి మీద స్థలాల కొరకే ఇంత ఫైటింగ్లు జరుగుతుంటే, కొన్ని రోజులు ఈ భూమి మీద భౌతికంగా మనం బ్రతికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ శాశ్వతమైనటువంటి స్థలాలు, నిత్యం ఉండేటువంటి స్థలాలు పరలోకంలో దేవుడు సిద్ధపరిచి నేను మళ్ళా వచ్చి మనందరిని తీసుకొని పోతాడంట. ఆ స్థలాలు మనం సంపాదించుకోవాలంటే మనకు అర్హతలు ఏమైనా ఉన్నవా అని అడుగుతున్నా నేను. నువ్వు ఏం చేసినావని ఇవ్వాలి. మరి అర్థమవుతున్నాయి నా మాటలు ముగిస్తున్నాను పిల్లరా. పరలోకంలో ఆ స్థలాలను మనం సంపాదించుకోవాలంటే అర్హతలు ఉండాలి. ప్రభు చెప్పినటువంటి మార్గంలో మనం నడిచాలి. అందుకే చెప్తున్నాడు యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును ప్రవేశించడు. ఆ స్థలాలను సంపాదించుకోవాలంటే స్థలాలకు సంబంధించినటువంటి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గము. అక్కడికి పోవాలంటే నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. కనుక ఖచ్చితంగా ఆ స్థలాలు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బ్రతకాలి. 33.5 సంవత్సరాల జీవితం ఏదైతుందో తన అడుగు జాడల యందు మనం నడుచుకున్నట్లు ఆయన జీవితం మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు.